తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ సేన కొలువుదీరింది. రేవంత్తో పాటు మరికొందరు మంత్రులుగా పదవీ స్వీకార ప్రమాణం చేసి లక్కీ ఛాన్స్ కొట్టేశారు. ఇంతకు కీలకమైన శాఖలు దక్కించుకున్న ఆ నేతలు ఎవరు? మొదటి నుండి హస్తం పార్టీని అంటిపెట్టుకున్న నేతలకు అధిష్టాన వర్గం పెద్దపీట వేసిందా? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్రమార్క, స్పీకర్గా గడ్డం ప్రసాద్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయగా మంత్రులుగా ఎంపికైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనరసింహ, కొండా సురేఖ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. లాల్ బహదూర్ స్టేడియంలో భారీగా తరలివచ్చిన ప్రజల మధ్యన గవర్నర్ తమిళసై వీరందరితోనూ ప్రమాణ స్వీకారం చేయించారు. తరువాత 6 గ్యారంటీల అమలు ఫైలుపై సీఎంగా రేవంత్ రెడ్డి తొలి సంతకం చేశారు. తరువాత తాను గతంలో ఇచ్చిన హామీ మేరకు రజనీ అనే నిరుద్యోగికి ఉద్యోగం కల్పిస్తూ 2వ ఫైలుపై సంతకం చేశారు. ఇక మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆర్థికంగా చాలా బలమైన నేత. ఈ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 పర్యాటక సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రవాణాపైన వేసిన స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. అంతేకాదు విద్యుత్ పునరుద్ధరణ శక్తి వనరుల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన సలహా సంఘం కమిటీ సభ్యుడిగానూ పనిచేశారు. 2014-16వ లోక్సభ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై 11,974 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఆ తర్వాత ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో వచ్చిన విభేదాల కారణంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2023 ఎన్నికల్లో పాలేరు అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. రేవంత్ మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణం చేశారు. పొంగులేటికి నీటిపారుదల శాఖ కట్టబెట్టారు. ఇక రేవంత్ మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేసిన వారిలో ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తుమ్మలది విశిష్ట స్థానంగానే చెప్పాలి. 4 దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన తుమ్మల నేటికి మచ్చలేని నేతగా కొనసాగుతున్నారు. నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన రోజుల్లో ఆయన వెన్నంటే ఉన్న తుమ్మల క్రియాశీలకంగా పనిచేశారు. తెలుగుదేశం స్థాపించిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లోనే ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన ఓటమి చవిచూశారు. మళ్లీ ఏడాదిన్నరకే 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో విజయం సాధించారు. అప్పుడే ఆయనకు ఎన్టీఆర్ కేబినెట్ ర్యాంకు ఇచ్చారు. తుమ్మల 1985, 1994, 1999, 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి, 2016లో టీఆర్ఎస్ పార్టీ నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2015లో శాసనమండలికి ఎన్నికయ్యారు. 2004 ఎన్నికల్లో సత్తుపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009 ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2014లో జరిగిన ఎన్నికల్లో కూడా టీడీపీ నుండి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో టీఆర్ఎస్లో చేరారు. అనంతరం ఆయనకు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించింది. కేసీఆర్ మంత్రివర్గంలో ఆయన R&B, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2016లో పాలేరు ఉప ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి రామరెడ్డి సుచరితపై 45,684 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తుమ్మల నాగేశ్వరరావు 2023 సెప్టెంబర్ 14న బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్కు రాజీనామా లేఖను పంపించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనను 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఖమ్మం అభ్యర్థిగా ప్రకటించింది. ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తుమ్మలకు రోడ్లు, భవనాల శాఖ కేటాయించారు.
రేవంత్ మంత్రివర్గంలో మరో కీలక నేత సీతక్క. ములుగు జిల్లా ములుగు మండలం జగ్గన్నపేటకు చెందిన ధనసూరి అనసూయ అలియాస్ సీతక్క జీవిత ప్రయాణమే ఓ సంచలనం. 1988లో అడవి బాట పట్టారు సీతక్క. తర్వాత ఓవైపు ఎల్ఎల్బి చేయడంతో పాటు రాజకీయాల వైపు అడుగులు వేశారు. దాదాపు 2 దశాబ్దాల పాటు మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన ఆమె టీడీపీ ప్రభుత్వ హయాంలో జనజీవన స్రవంతిలో కలిశారు. దీంతో టీడీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం చంద్రబాబు ఆమెకు ములుగు ఎమ్మెల్యేగా టికెట్ కేటాయించారు. 2004లో టీడీపీ నుంచి ములుగులో పోటీ చేసిన సీతక్క అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్య చేతిలో ఓటమి చవిచూశారు. తదనంతరం 2009లో మహాకూటమి అభ్యర్థిగా మళ్లీ ములుగు నుంచే పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్యపై మొట్టమొదటిసారి భారీ విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో బీఆర్ఎస్ అభ్యర్థి అజ్మీరాజ్ చందూలాల్పై పోటీ చేసి ఓటమి చవిచూశారు సీతక్క. ఇక విభజన తర్వాత రాష్ట్రంలో టీడీపీ ప్రభావం కోల్పోవడంతో ఆ తర్వాత సీతక్క కాంగ్రెస్లో చేరారు. దీంతో 2018 ఎన్నికల్లో అజ్మీరాజ్ చందూలాల్పై పోటీ చేసి విజయాన్ని అందుకున్నారు. అప్పట్నుంచి ప్రతిపక్షంలోనే కొనసాగుతూ వచ్చారు. ఇక ఆ తర్వాత టీపీసీసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా, మహిళా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ మరోసారి విజయాన్ని అందుకుని గిరిజన సంక్షేమ శాఖను దక్కించుకున్నారు. రేవంత్ సేనలో మరో కీలక మంత్రిత్వ శాఖను దక్కించుకున్న నేత జూపల్లి కృష్ణారావు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, రాజకీయ చతురుడు అయిన జూపల్లి కృష్ణారావుకు 5 ఏళ్ల విరామం అనంతరం మంత్రి పదవి దక్కింది. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం పెద్దదగడ గ్రామానికి చెందిన శేషగిరిరావు, రత్నమ్మ దంపతులకు మొత్తం 7 సంతానంలో 6వ సంతానం కృష్ణారావు. ఆయన 1955 ఆగస్టు 10వ తేదీన జన్మించారు. 1995 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లో ఈ స్థానం పొత్తులో భాగంగా టీఆర్ఎస్కు కేటాయించడంతో జూపల్లి కృష్ణారావు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. 2009, 2012 సంవత్సరాలలో జరిగిన ఎన్నికల్లోనూ జూపల్లి కృష్ణారావు విజయం సాధించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లలో జూపల్లి పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ, పౌర సరఫరాల శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి తన మంత్రి పదవికి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో జూపల్లి గెలుపొందారు. 2014వ సంవత్సరంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. కేసీఆర్ ప్రభుత్వంలో భారీ పరిశ్రమలు, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. 2018లో జరిగిన ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా జూపల్లి ఓటమి పాలయ్యారు. తనపై గెలిచిన హర్షవర్ధన్ రెడ్డిని బీఆర్ఎస్లోకి తీసుకోవడంతో ఆయన రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. అదే పార్టీలో కొనసాగుతూ తన క్యాడర్ దెబ్బతినకుండా ఉండేందుకు పార్టీ సహకరించకపోయినా తన అనుచరులను పోటీ చేయించి స్థానిక సంస్థలలో గెలిపించుకున్నారు. టికెట్టు తనకే వస్తుందని ఆశ పెట్టుకున్నారు. అయితే సిట్టింగులకే టికెట్ ఇస్తామని సీఎం ప్రకటించడంతో జూపల్లి కృష్ణారావు పార్టీ మారేందుకు సన్నద్ధం కావడం, ఖమ్మం జిల్లా నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో సంప్రదింపులు జరపడంతో టీఆర్ఎస్ నుండి బహిష్కరణకు గురయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన జూపల్లికి కొల్లాపూర్ నుండి పోటీ చేసే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ కల్పించింది. ఇప్పటికే 5 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసి 6వసారి ఓడిపోయిన జూపల్లి కృష్ణారావు 7వసారి పోటీ చేసి ఘన విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జూపల్లి కృష్ణారావుకు మళ్లీ మంత్రి పదవి వరించింది. కీలకమైన పౌర సరఫరాల శాఖ దక్కడంతో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు, జూపల్లి అనుచరులు ఉత్సాహంగా సంబరాలు జరుపుకుంటున్నారు. దామోదర రాజనరసింహ రేవంత్ కేబినెట్లో మెడికల్ అండ్ హెల్త్ శాఖకు మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. రాజనరసింహ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇంజనీరింగ్ విద్య అభ్యసించి
రాజకీయాలలో ప్రవేశించి 1989లో తొలిసారిగా ఆందోళ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొంది ఆ తర్వాత మరో 2 సార్లు కూడా ఇదే స్థానం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 1989లో తొలిసారి మెదక్ జిల్లా ఆందోళ్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. 2004లో రెండోసారి అదే నియోజకవర్గం నుంచి గెలుపొంది 2006లో వైఎస్ఆర్ మంత్రివర్గంలో ప్రాథమిక విద్యాశాఖ మంత్రిగా నియమితులయ్యారు. 2009లో కూడా మూడవసారి ఆందోళన నుంచి విజయం సాధించి వైఎస్ఆర్ కొణిజేటి రోసయ్య మంత్రివర్గాల్లో స్థానం పొంది 2010 డిసెంబర్లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కూడా చోటు సంపాదించారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వవలసి రావడంతో 2011 జూన్ 10న దామోదర రాజనరసింహకు ఉప ముఖ్యమంత్రి పదవి లభించింది. ఇక దామోదర్ రాజనరసింహ ఈ ఎన్నికల్లో ఆందోళ్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పదవి దక్కించుకున్నారు. అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి హోంశాఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మున్సిపల్ శాఖ, శ్రీధర్ బాబు ఆర్థిక శాఖ, కొండా సురేఖ మహిళా సంక్షేమం, భట్టి విక్రమార్క రెవెన్యూ, పొన్నం ప్రభాకర్ బీసీ సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖలు దక్కించుకున్నారు. ఇక మిగతా మంత్రిత్వ శాఖలు దక్కించుకునే లక్కీ ఛాన్స్ ఎవరికి దక్కుతుందో వేచి చూడాల్సిందే.